కార్పొరేటర్ మాజీ కార్పొరేటర్ పావని రెడ్డి గారు మన రాజబౌతుడు వెంకటరామరెడ్డి గారి గురించి ఒక 2 నిమిషాలు మాట్లాడడానికి రిక్వెస్ట్ చేస్తున్నాం. ముందుగా రెడ్డి బంధువులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. మన ప్రాంతంలో చాలామంది నిజంగా చెప్పాలంటే ఇక్కడికి విచ్చేసిన వారు కేవలం ఒక గల్లీలో ఉన్న రెడ్డిలు మాత్రమే వచ్చినట్టుగా కనిపిస్తుంది. మనం కమ్యూనిటీని డెవలప్ చేసుకోవాలి అని అంటే కమ్యూనికేషన్ చాలా తక్కువగా అయిపోయింది. దాన్ని మాత్రం ప్రత్యేకంగా ప్రతి ఒక్కరు కూడా దృష్టిలో పెట్టుకోవాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి పెద్దలు గౌరవనీయులు ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి గారు, స్థానిక కార్పొరేటర్ గారైన దేవేందర్ రెడ్డి గారు, అధ్యక్షత వహిస్తున్న ప్రెసిడెంట్ రాజిరెడ్డి గారు మరియు రెడ్డి సొసైటీ కుటుంబ సభ్యులందరికీ కూడా మరొక్కసారి పేరు పేరున నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ, ఒక మినీ ట్యాంక్ బండ్ అని అంటే ఎక్కడుంది అని అంటే మన ప్రాంతంలో కాప్రాలో మన ఏరియాలో మల్లాపూర్ అని చెప్పక తప్పదు. ఒకప్పుడు దేవేందర్ రెడ్డి అన్న ఇప్పుడే చెప్పారు, బొందలగడ్డ అంటే బొందలగడ్డ కంటే కూడా అధ్వాన పరిస్థితిలో ఉన్న ఈ ప్రాంతము అలాంటిది ఈ రకంగా డెవలప్ అయ్యి చాలా చక్కగా మనం ఇక్కడ నిలబడి ఈ రకంగా మనం ఏంటంటే పైనుంచి చూస్తే మన సుందరీకరణ, రోడ్ల సుందరీకరణ కానీ ఏదైనా కానీ ఎంత బాగా జరిగిందనేది మనం అందరం కూడా చూస్తున్నాము. ఈ రకంగానే రాజబౌతుడు వెంకటరామరెడ్డి గారి స్టాచ్యూస్ ఇంకా కూడా చాలా ఇనాగ్రేషన్ చేసుకోవడానికి మనకు సహకరిస్తున్న ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మా ప్రాంతంలో కూడా ఏఎస్ రావు నగర్ డివిజన్లో రాధికా చౌరస్తాలో మనము ఇనాగ్రేషన్ చేసుకోవాల్సి ఉంది. దానికి కూడా సమయాన్ని వెచ్చించి అన్నగారు సమయం ఇచ్చినట్టయితే బ్రహ్మాండంగా దాన్ని కూడా మనము ఇనాగ్రేట్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసిన రెడ్డి బంధువులందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.